మాంకాళి బోనాలు అనంగానే మనకు సికింద్రాబాద్ గుర్తొస్తుంది ఎవరికైనా కూడా. ఫస్ట్ మనకి ఇక్కడ బోనాలు. ఈ బోనాల ప్రత్యేకత ఎప్పుడు స్టార్ట్ అయింది? బోనాలు ఎందుకు చేస్తున్నారు స్వామి ఇక్కడ? ఇంత వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటిది? అసలు బోనాలు అనేటువంటి ఈ అందమైన తెలంగాణ పండగ 1813వ సంవత్సరంలో డోలీగేరర్లందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు, ఇందులో ఆ కులము ఈ కులము అనేది ఏమీ లేదు, అన్ని కులాల వాళ్ళు ఉంటుండేవాడు. మసూచి ఇతరులైనటువంటి వ్యాధులు అమ్మవార్లు కొయ్యడం ఇట్లాంటివన్నీ ఈ ప్రాంతంలో చుట్టుపక్కలంతా విరివిగా కొరగలుతున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ పాలిస్తున్నటువంటి రోజుల్లో మందుల యొక్క ప్రాబల్యం సరిగ్గా లేని సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారిని, అమ్మ వ్యాధుల బారి పడకుండా మమ్మల్ని రక్షించావంటే మేము ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి నిన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటాను తల్లి అని వేడుకోగా అమ్మవారి ఆశీర్వాదం వారిపైన పరిపూర్ణంగా ఉన్నందువల్ల అందరూ కూడా సుఖశాంతులతో మసూచి అమ్మవార్లు ఇతరులైన కలరా ఇట్లాంటి రోగాలు రాకుండా ఈ ప్రాంతంలో చక్కగా ఉండడాన్ని గమనించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఈ కాలంలో ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అంత సస్యశ్యామలమైనటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారిని తీసుకొచ్చి 1813వ సంవత్సరంలో ప్రతిష్ఠ చేసి అమ్మవారికి ఒక ఒప్పందం చేసుకున్నారు వీళ్ళంతా. ఆషాఢం వస్తోంది అంటే గ్రీష్మ ఋతువు ప్రవేశిస్తుండగా మనకి ఎండాకాలం వెళ్ళిపోయి వానలు పడడం మొదలవుతుంది. వర్ష ఋతువు వస్తోంది అనగానే, వర్షాలు పడుతున్నాయి అని తెలియగానే ఆ ప్రాంతం అంతా కూడా ఇంచుమించుగా ఎండకి వేడెక్కి ఈ భూమికైనా రోగాలు ప్రగలడం అనేది ఆ రోజుల్లో సాధారణంగా జరిగేటువంటి విషయం. దాన్ని రాకూడదు, దాన్ని ఏ విధంగా రూపు మాకుకోవాలి అని అనుకుంటే అప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అంటే, అమ్మ నీకు ఆషాఢ మాసంలో నీ జాతర జరిగి నిన్ను కొలుచుకొని పూజలు చేస్తావు అని అందరూ ఒక తీర్మానానికి వచ్చి ఆడబిడ్డగా భావన చేసినటువంటి ఈ అమ్మవారిని ఊరవతలకి వెళ్ళి అక్కడ ఎల్లలు కట్టడం జరిగేది. ఇది వరకు అంటే ఏమిటి, కొలింగేర. ఇంత ప్రాంతంలోకి ఎవరూ రాకూడదు, ఎవరూ వెళ్ళకూడదు అమ్మవారు ఉన్నంత వరకు. ఆ విధంగా బంధన చేసి దిగ్బంధన చేసి అమ్మవారిని ఘటస్వరూపంలో ఆషాఢంలో వచ్చినటువంటి మొదటి ఆదివారం రోజున ఘటస్వరూపంలో అమ్మవారిని ఎదుర్కోలు చేసి ఆలయానికి తీసుకురావడం. వచ్చినటువంటి అమ్మవారు 15 రోజులు కసికిల్లలు, ముసలి వాళ్ళు, చాతగాని వాళ్ళు, ఆవిడ దగ్గరికి రాలేనటువంటి వాళ్ళని ఆడబిడ్డగా ఆవిడ వెళ్ళి మేళతాళాలతో అందరినీ ఆశీర్వదించి ప్రతి ఒక్కరి చేత పసుపు కుంకుమలు, ఈ ఒడిగియ్యాలు ఇవన్నీ కోయించుకొని తిరిగి వస్తూ ఉంటుంది. 15వ రోజున జాతర జరుగుతుంది. ఈ జాతర తెల్లవారుజామున 4 గంటలకి మొదలై మర్నాడు సోమవారం రాత్రి ఇంచుమించుగా 12 గంటల వరకు జరుగుతుంది. అంటే దగ్గర దగ్గర 40 గంటల సమయం ఈ జాతర జరుగుతూనే ఉంటుంది. అయితే 1813 సంవత్సరంలో మొదలైనటువంటి జాతర లష్కరు అనేవాళ్ళు, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండి పాలించినట్టుగా, బ్రిటిష్ వారు పాలించినట్టుగా మన అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ రోజు నుంచి కూడా లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికెక్కి మొట్టమొదట అమ్మవారి జాతర కానీ, అమ్మవారి కొలుకులు కానీ, లష్కర్ గోనాలు కానీ, ఈ యొక్క జాతర విశేషాలు కానీ ఈ ఉజ్జయిని మహాకాళి ఆలయంలోంచి మొట్టమొదటిగా ప్రారంభమైనట్టు, అన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కలహారంగండ్లు, కోతరాజులు, గోనాలు, రంగము, గావు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే బాగా విశేషంగా జరుగుతాయి. కాబట్టి 40 గంటల సమయం కూడా మనకి సరిపోవడం లేదు. ఆఖరణ సోమవారం రోజున
ఘట ఉద్వాసన జరిగి అమ్మవారు ఏనుగు పైన ఊరేగుతూ అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ప్రాశస్త్యం. ఓకే, ఫస్ట్ బోనం ఎవరు తీసుకొస్తారు స్వామి అమ్మవారికి? ఎవరి ఇంట్లో చెల్లి వెళ్తుంది ఇక్కడ? మొట్టమొదటిగా ఈ డోలి గేరర్లుగా ప్రసిద్ధి కాంచి ఈనాడు ఇక్కడ చైర్మన్గా ఉంటున్నటువంటి సురుటి అక్కయ్య గారి 6వ తరం మనవడు సురుటి కామేష్. అంతకుముందు వారి తండ్రి తీసుకొచ్చేవారు. వారి తదనంతరం కామేష్ రమేష్ ఇద్దరు వంశపారంపర్య చైర్మన్స్గా ఉంటూ వాళ్ళుగా, తరువాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ మొట్టమొదటి గోనాన్ని తెల్లవారుజామున ఆ రోజు నుంచి కూడా మొట్టమొదటి గోనాన్ని అమ్మవారికి సమర్పించడం, ఆలయం తెరిచేటప్పటికల్లా మొట్టమొదటి గోనం దేవాలయం ముందర ఉండి ఈ ప్రాశస్త్యత ఎక్కడి నుంచి మొదలైందో వాళ్ళందరూ సమర్పించడం జరుగుతోంది. ఇది పరంపరగా వస్తున్నటువంటి విశేషం. ఓకే, ఇది చాలా వరకు చూస్తే బోనాలు అనగానే మనకు పోతురాజు గుర్తొస్తారు, జోగినీలు ఎక్కువ వస్తుంటారు. జోగినీలకు పోతురాజులకు సంబంధం ఏంటి స్వామి? బోనాలకు జోగినీలు ఎందుకు ముందు ఉంటారు, జోగినీలు గారు ముందు ఉంటుంటారు? అసలు అది జోగినులు కోతరాజులు కలికి రావాలి అనేటువంటిది ఎక్కడా లేదు. ఈ ఇంట్లో గోనం ఎత్తేటువంటి ఇళ్లలో సాధారణంగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి ముత్తైదువులకి అమ్మవారు ఆవహించడం అనేది ఎందుకు అంటే నిత్యము అమ్మవారిని కొలుస్తారు కాబట్టి వారికి అమ్మవారు ఆవహించడం జరుగుతుంది. ఆ జరిగినటువంటి విశేషానికి గుర్తుగానే సంవత్సరానికి ఒక రోజున వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. అమ్మ నీకు గోనాన్ని సమర్పించుకుంటాం, శాఖలు సమర్పించుకుంటాం, ఒడిగియ్యం సమర్పించుకుంటాం, మేళతాళాలతో గోనంతో సహా వచ్చి ఒడిగియ్యం సమర్పించుకుంటాం, పసుపు కుంకుమలు ఇచ్చుకుంటాం. ఈ విధమైనటువంటి మొక్కులు మొక్కుకొని అమ్మవారి వల్ల పెళ్ళిళ్ళు జరగడం కానీ ఇతరములైనటువంటి కోరికలు తీర్చుకోవడం కానీ ఈ ఆలయంలోనే మొట్టమొదటిగా మొదలయ్యేది. అది అంతవరకే సమంజసం. అయితే పొద్దునంతా ఇవన్నీ జరిగిన తర్వాత సాయంత్రం పూర్వకాలం ఎడ్ల గండ్లలో పలహారం గండ్లుగా వాటిని అలంకారం చేసి వేకాకులు కట్టి మామిడాకులు కట్టి 2 చక్కగా గలిసినటువంటి జోడెద్దులను కట్టి దానిలో పసుపు కక్కులు గెల్లాలు కానకాలు పచ్చి వస్తువులు ఇవన్నీ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదే కలహారం గండి. ఆ కలహారం గండి ఏదో అలంకారం చేసినటువంటి అమ్మవారు విగ్రహం ఉన్నటువంటి ఆ గండిని ఊరికే తీసుకురాకుండా ఈ కోతరాజు అమ్మవారికి 7 అక్క చెల్లెళ్ళు అనేది ఒక సామెత. ఈ 7 అక్క చెల్లెళ్ళకి తమ్ముడైనటువంటి కోతరాజు ఆనందంతో ఆ నాట్యం చేస్తూ మేళతాళాలతో అమ్మవారికి ఈ పలహారం గంటలని సమర్పించుకోవడం, వచ్చి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయడం, ఈ యొక్క పలహారాలని అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోతరాజు ఒళ్ళంతా చక్కటి కసుగు రాసుకొని మొహానికి కుంకుమ అద్దుకొని వేగం మండలు చేతలు కట్టుకొని వీరగోళలు చేత కట్టుకొని ఎంతో తన్మయత్వంతో మా ఆడబిడ్డ అని అమ్మవారు అనేటువంటి భావనతో సంతోషంగా వచ్చి ఇచ్చేటువంటి క్రియ. దీంట్లో ఇది కోతరాజులకు సంబంధించింది, అది జోగినీలకు సంబంధించింది. జోగినీలే ఎత్తాలని ఎక్కడా లేదు. ఆ ఇంట్లో సాధారణంగా అమ్మవారు వస్తే ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇదే విధంగా గోనాన్ని తయారు చేసుకొని ఆడబిడ్డకి తీపి వస్తువులు కట్టడం అనేది తెలంగాణ సాంప్రదాయం. చక్కగా వండినటువంటి పాయసం దానికి అలంకారం చేసుకుని దానిపైన ఇదివరకే చెక్కిన విధంగా ఈ శాఖలు దానికి కూడా ఒక విశిష్టత ఉంది. కొంతమంది మజ్జిగ వేకాకులు పసుపు కుంకుమ వేసి శాఖ సమర్పించుకోవడం, కొంతమంది ఏమీ కలవనటువంటి
కళ్ళు అంటే దానిలో మందులు గిందులు ఏమీ కలవకుండా, ఎందుకంటే ఈ కళ్ళు అనేది కూడా ఈ చల్లదనాన్ని కలిగిస్తుంది కాబట్టి అలా కట్టడం, గండదీపం పెట్టుకోవడం, వేక మండలు కట్టడం, ఇవన్నీ కట్టి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అది ఇంట్లో దేవతా స్వరూపం ఉంటే దాంతో ఈ యొక్క మేళతాళాలతో రావడం ఒక సాంప్రదాయం. ఈ కొద్ది కాలంగా కొంతకాలం కింద నుంచి అంటే కార్తీక 30 సంవత్సరాలుగా జోగినుల యొక్క ప్రాధాన్యత ఎక్కువై వాళ్ళు ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని రావడం జరుగుతుంది. అంతకంటే ముందర ఎవరి ఇళ్లలో వాళ్ళే ఆవహించిన తర్వాత బోనాలు తెస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడుగా ఇది ఎక్కువై